సమర్పిస్తున్నవారు శ్రీ సాయి లక్ష్మి ఎలక్ట్రానిక్స్ అండ్ హోమ్ నీడ్స్ ప్రొప్రైటర్ కోసూరి బ్రదర్స్, మల్లాదివారి కాంప్లెక్స్, బొట్టాయిగూడెం రోడ్, జంగారెడ్డిగూడెం. నమస్కారం, సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ప్రజలకు సేవ చేయాలనే ధ్యేయంతో పోటీ చేస్తున్న సిటీ న్యూస్ తో ఫేస్ టు ఫేస్ మాట్లాడిన పోలవరం స్వతంత్ర అభ్యర్థి మోడియం సూర్యచంద్రరావు. పచ్చదనంతో దర్శనమిస్తున్న జంగారెడ్డిగూడెం లక్ష్మీ గణపతి టౌన్షిప్. వివాహాది శుభ కార్యక్రమాలకు మొక్కలు నాటే సాంప్రదాయాన్ని కొనసాగిస్తున్న టౌన్షిప్ వాసులు. పోలవరంలో పెన్షన్ తీసుకోవడానికి వచ్చిన వృద్ధురాలు వడదెబ్బకు చికిత్స పొందుతూ మృతి. వైఎస్ఆర్సీపీ జిల్లా కార్యదర్శిగా మాజీ జెడ్పీటీసీ ముప్పిడి శ్రీనివాసరావు నియామకం. సత్కరించిన వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు. జంగారెడ్డిగూడెం మండలంలో మున్సిపాలిటీలో ప్రారంభమైన హోమ్ ఓటింగ్. మొదలైన పోలింగ్ ప్రక్రియ. తనకు ఓట్లు వేసి గెలిపిస్తే పోలవరం నియోజకవర్గాన్ని అన్ని విధాలా ముందుకు తీసుకువెళ్తానని పోలవరం నియోజకవర్గ స్వతంత్ర అభ్యర్థి మోడియం సూర్యచంద్రరావు అన్నారు. బొట్టాయిగూడెం మండలం మెట్టగూడెం నందు ఆయన సిటీ న్యూస్ తో ఫేస్ టు ఫేస్ మాట్లాడారు. ప్రస్తుతం అప్లాండ్ ఏజెన్సీ మెట్ట ప్రాంతంలో పోలవరం నియోజకవర్గం హాట్ టాపిక్ గా మారింది. ఎందుకంటే ఇక్కడ ప్రతిపక్షం పార్టీ అయితే కానీ, స్వపక్ష పార్టీ అయితే కానీ, అదేవిధంగా స్వతంత్ర అభ్యర్థులు కానీ భారీ స్థాయిలో ఇక్కడ నామినేషన్ వేయడం జరిగింది. ప్రస్తుతం హాట్ టాపిక్ గా ఉన్న మోడియం సూర్యచంద్ర గారితో మనం ఫేస్ టు ఫేస్ ఇంటర్వ్యూ చేద్దాము. చెప్పండి సార్, మీ రాజకీయ నేపథ్యం ఏంటి? మీరు ఎందుకు రాజకీయాలకు వచ్చారు? మాది ఆది నుంచి కూడా రాజకీయ నేపథ్యాల కుటుంబం. గతంలో మా తాతగారు మోడియం లక్ష్మణరావు గారు ఎమ్మెల్యేగా చేశారు. అలాగే మా నాన్నగారు కూడా సర్పంచ్గా చేశారు. మా పిన్ని గారు ఎంపీపీగా చేశారు. అలాగే నేను చిన్నప్పటి నుంచి కూడా రాజకీయ కుటుంబంలో ఉండటం వల్ల, జనాలతో మమేకమై కుటుంబంలో ఉండటం వల్ల నేను కూడా ఏమైనా చేయాలని ఆలోచనతో నేను రాజకీయాలు రావడం జరిగింది. ఒక రైతుగా, ఒక విద్యావేత్తగా మీరు మెట్టగూడెం అయితే కానీ, ఈ పొలవరం నియోజకవర్గం అయితే కానీ మంచి పేరు సంపాదించుకున్నారు. సో ఎందుకని మీరు ఆ టీడీపీని విభేదించి స్వతంత్ర అభ్యర్థిగా రావడం గల కారణం ఏంటి సార్? ఈరోజు నేను చదువురీతి ఎంఎస్సీ చదువుకున్నాను. అలాగే 1 ఇయర్ జాబ్ చేసి వ్యవసాయం మీద మక్కువతో గత 15 సంవత్సరాలుగా ఉన్నత చదువులు చదువుకున్నప్పటికీ వ్యవసాయం మక్కువతో వ్యవసాయం చేస్తున్నాను. వ్యవసాయం చేసుకుంటూనే నా వంతుగా నేను ఏదన్నా నియోజకవర్గంలో ఏదైనా విపత్కరమైన సంఘటనలు వచ్చిన ప్రజలకు సేవ చేసుకుంటూ ఉన్నాను. వ్యవసాయంలో భాగంగా కొత్త రకాలైన టెక్నాలజీతో వ్యవసాయం చేస్తూ చుట్టుపక్కల రైతులకి ఆదర్శంగా నిలిచి వాళ్ళకి కూడా నా యొక్క ఏమన్నా డౌట్లు ఉంటే నేను చెప్పడం జరిగేది. వాళ్ళకి నా దగ్గర వచ్చి సలహాలు తీసుకునేవాళ్ళు. అలాగే ఈ రోజు రాజకీయాల్లోకి వచ్చి ప్రజలకు ఇంకా ఏదైనా చెయ్యాలి ప్రజలకి అనే ఆలోచనతోటే రాజకీయ రావడం జరిగింది. అలా ఈ రోజు స్వతంత్ర అభ్యర్థిగా నిలబడి ప్రజలకు ఏమైనా చేద్దాము. నేను ఎప్పుడు ప్రజలతోటి ఉండడం వల్ల ప్రజల యొక్క సాధక బాధకులు నాకు తెలుసు. ఒక రైతు కుటుంబం నుంచి వచ్చాను కాబట్టి నాకు నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి గ్రామంలో బంధురకం ఉంది. ప్రతి గ్రామం కూడా నేను నియోజకవర్గంలో తిరిగాను. అక్కడ ఉన్నటువంటి సమస్యలు చూసి నేను చెల్లించి ఈ రోజు ప్రజలకు ఏమైనా చేద్దాం, నా వల్ల సహాయం చేద్దామని ఆలోచనతో నేను రాజకీయం రావడం జరిగింది. సార్, మీరు ప్రచారంలోకి వెళ్తుంటే ప్రజల స్పందన ఎలా ఉంది? ప్రచారంలో కలిస్తే ఈ రోజు ఒక చదువుకున్న వ్యక్తి, ఒక మంచి వ్యక్తి ఈ రోజు స్వతంత్ర అభ్యర్థిగా నిలబడ్డాడని జనం ఎక్కువగా మాట్లాడుకోవడం జరిగింది. ఇలాంటి వ్యక్తిని మనం గెలిపించుకుంటే రేపొద్దున మనకి ఏమన్నా చేస్తాడు అనే ఆలోచనతో జనం ఉన్నారు. సార్, మీరు టీడీపీ రెబల్ అభ్యర్థిగా ఉన్నారు. ఎన్ని ఓట్ల మెజార్టీతో మీరు గెలుపొందని ఆశిస్తున్నారు? నేను 10,000 ఓట్లతో మెజారిటీతో గెలుస్తానని ధీమాగా వ్యక్తం చేస్తున్నాను. సార్, సహజంగా ఈ పోలవరం నియోజకవర్గంలో ఎక్కువ సమస్యలు ఉన్నారు. మీరు ఏమైనా సమస్యలు గుర్తించారా? పోలవరం నియోజకవర్గంలో ఎక్కువగా చూసుకుంటే ఈ రోజు కొన్ని మారుమూల గ్రామాలలో కొన్ని గ్రామాలు నీటి సమస్య ఎక్కువగా ఉంది. అలాగే కొన్ని గ్రామాలు ఎక్కువ రహదారులు, డ్రైనేజ్ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉంది. నేను కానీ ఈ ఎమ్మెల్యేగా అయితే ముందు ఆ వ్యవస్థ మీద దృష్టి పెట్టి దాన్ని పూర్తి చేస్తాను. మహిళా సాధికారత వీళ్ళందరి మీద నాకు అవగాహన ఉంది. అలాగే ప్రధాన నియోజకవర్గం ఉన్నటువంటి పోలవరం R&R ప్యాకేజ్ మీద కూడా నాకు అవగాహన ఉంది. వారందరి సమస్యలు తెలుసుకుని నేను ఆ సమస్యలు పరిష్కరించడానికి నా వంతుగా నేను ముందుండి సహాయం చేస్తాను. గ్యాస్ పొయ్యి మీద ఓటేసి నన్ను అత్యధిక మెజార్టీతో గెలిపించవలసిందిగా కోరుతున్నాము. ఈ రోజు నేను చదువుకున్న వ్యక్తిని కాబట్టి ఇక్కడ నిరుద్యోగుల సమస్యలు నాకు తెలుసు. వారికి ఏమైనా నిరుద్యోగులకు ఏమైనా చేయాలంటే ఈ రోజు చదువుకున్న వ్యక్తిని అసెంబ్లీకి పంపితే సీఎం గారితో గట్టిగా మాట్లాడి ఈ నియోజకవర్గంలో సమస్యలను వారికి పరిష్కరించి తీర్చడానికి ఒక ఉన్నత విద్యావంతుడిగా నాకు అవకాశం ఉంది. చూసారు కదా, ప్రస్తుతం స్వతంత్ర అభ్యర్థిగా ఉన్న మోడియం సూర్యచంద్రరావు గారు. ఆయన గెలిపిస్తే పోలవరం పైటు R&R ప్యాకేజీ, అదే కాకుండా నియోజకవర్గంలో ఉన్న వివిధ రకాల సమస్యలను కూడా పరిష్కరిస్తామని చెప్తున్నారు. కెమెరా పర్సన్ బలరాంతో బాలసుబ్రహ్మణ్యం, సిటీ న్యూస్, జంగారెడ్డిగూడెం.
జంగారెడ్డిగూడెంలో 24వ వార్డు నందు ఇంటింటికి ప్రచారం చేపట్టారు. వార్డులోని ఓటర్లను కలుసుకుని ఓట్లు అభ్యర్థించారు. క్లస్టర్ ఇన్ఛార్జ్ కాంచర్ల గణేష్ కుమార్ తో పాటు సీనియర్ నాయకులు రాజన సత్యనారాయణ, పరిమి సత్తిపండు, కోటగిరి ప్రమీల, తూటికుంట రాము, మారిశెట్టి చిట్టెమ్మ, పెనుమర్తి రామ్ కుమార్, తూటికుంట దుర్గారావు, వడిగల్ల శ్రీనివాస్, మానేపల్లి రామారావు, చింతల నాని, బ్రహ్మాజీ, పొదిలి ఫణి పాల్గొన్నారు. ఈ సందర్భంగా సిటీ న్యూస్ తో ప్రత్యేకంగా మాట్లాడారు. ఈ రోజు 24వ వార్డు నందు ఇంటింటి ప్రచార నిమిత్తం తెలుగుదేశం పార్టీ, జనసేన, తెలుగుదేశం పార్టీ మూడు కూడా ప్రచారం చేస్తున్నాం. మేము చేస్తున్నప్పుడు చాలా స్పందన అండి. ఎప్పుడు ఎలక్షన్స్ వస్తాయా, ఎప్పుడు ఓటేద్దామని ఎదురు చూస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు అధికారులు ఉన్నప్పుడు తక్కువ ఆదాయం అయినప్పటికీ కూడా అందరం కూడా తక్కువ రేట్లుండి ఈ రోజు కరెంట్ బిల్లు కట్టలేకపోతున్నాం, గ్యాస్ కొనలేకపోతున్నాం, పెట్రోల్ కొనలేకపోతున్నాం, డీజిల్ కార్లు కొట్టించుకోలేకపోతున్నాం. అలాగే నిత్యావసర వస్తువుల్లో బియ్యం ధరలు విపరీతంగా పెరిగిపోయినాయి, పప్పు ధాన్యాలు పెరిగిపోయినాయి, బస్సు ఛార్జీలు పెరిగిపోయినాయి అని చాలా మంది బాధపడుతున్నారు. మరి ఈ రోజు నారా చంద్రబాబు నాయుడు రాక కోసం ఎదురు చూస్తున్నారు. ఆనాడు అన్న నందమూరి తారక రామారావు గారు 1983లో మరి ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క వ్యతిరేకత ఏదైతే వచ్చిందో ఈనాడు రాష్ట్రంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి మీద అదే వ్యతిరేకత వచ్చింది. సోదరులారా ఆలోచించండి, వివేకంతో ఆలోచించండి. మీలో చర్చ జరగాలి. రామరాజ్యం రావాలంటే చంద్రబాబు నాయుడు గారు సైడ్ గుర్తు పోటీ వేయండి. రోషన్ కుమార్ గారు అత్యంత మెజార్టీతో మరి గెలవాలని, అలాగే పుట్ట మహేష్ యాదవ్ గారు ఇద్దరికి కూడా సైకిల్ గుర్తుపై ఓటేసి రేపు మే 13వ తేదీన జరిగే ఎన్నికల్లో ఇద్దరికీ 2 సైకిల్ గుర్తేసి జంగారెడ్డిగూడెం పట్టణానికి, చంద్రపూడి నియోజకవర్గానికి అభివృద్ధికి తోడ్పడాలని ప్రజలందరినీ చేతులెత్తి వేడుకుంటారు. రాబోయే సార్వత్రిక ఎలక్షన్ కి ప్రచారం నిమిత్తం ఇవాళ 24వ వార్డులో ఇంటింటి ప్రచార కార్యక్రమం నిర్వహిస్తున్నాం. ప్రజల నుంచి అనూహ్యమైన స్పందన వస్తుంది. రాబోయే ఎలక్షన్ కి బాబు గారు ఇచ్చినటువంటి మేనిఫెస్టో ప్రజల్లోకి తీసుకువెళ్ళడానికి స్థానిక నాయకులు మరియు కార్యకర్తలు అందరూ కూడా వారి వంతు ప్రచారం ఇక్కడ నిర్వహిస్తున్నారు. ఇంటింటికి కూడా ప్రతి ఇంటి దగ్గర నుంచి కూడా జనాలు నీరాజనాలు పడుతున్నారు. రాబోయే ప్రభుత్వం తెలుగుదేశంది. కేవలం చంద్రబాబు గారు మాత్రం ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయగలరు. ఆల్రెడీ అప్పుల్లోతు పేకల్లో తప్పుల్లో కూరుకుపోయిన ఈ రాష్ట్రాన్ని బయటికి తీసుకురావాలన్నా, మన బిడ్డల భవిష్యత్తును మళ్ళీ బాగుపడాలన్నా సరే చంద్రబాబు గారు రావాలని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు. అలాగే ప్రజల నుంచి కూడా అనూహ్యమైన స్పందన వస్తుంది. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఈ అసెంబ్లీ ఎలక్షన్ లో చింతలపూడి నియోజకవర్గంలో సొంగ రోషన్ కుమార్ గారి విజయం అని చెప్పేసి డంకా పదంగా తెలియజేస్తున్నాం. అలాగే ప్రతి ఒక్కరూ కూడా రాబోయే ఎన్నికల్లో మీకు ఇచ్చినటువంటి ఎన్నికల గుర్తుని 2 ఓట్లని కూడా సైకిల్ గుర్తుపై వేసి అఖండ మెజారిటీతో గెలిపించవలసిందిగా కోరుకోరి ప్రార్థిస్తున్నాం. థ్యాంక్ యూ, ధన్యవాదాలండి. జంగారెడ్డిగూడెంలో 15వ వార్డు నందు తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు ప్రచారం చేపట్టారు. వీరితో పాటు బీజేపీ, జనసేన పార్టీ కేడార్ సైతం ప్రచారంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్ కౌన్సిలర్ నంబూరి రామచంద్రరాజు, పట్టణ ఉపాధ్యక్షులు కొండ్రెడ్డి కిషోర్, పరిమి సత్యనారాయణ, గడ సుబ్రహ్మణ్యం, కంప రాజేంద్ర ప్రసాద్, మహంకాళి బుల్లయ్య, కంచర్ల రమేష్ పాల్గొన్నారు. ఇంటింటికి వెళ్లి కరపత్రాలను అందజేసి ఓట్లను అభ్యర్థించారు. చంద్రబాబు నాయుడు ఇచ్చాడండి నాకు. చంద్రబాబు నాయుడు ఇస్తే ఈయన వచ్చిన తర్వాత నాకు కార్డులో ఆయన మనిషి ఉన్నాడని తీసేసాడు పెన్షన్. వాలంటరీ పెన్షన్ ఇక్కడే ఉంటున్నాండి. మా అబ్బాయి మా ఆయన చేస్తే ఇక్కడే ఉంటున్నాండి. 18 సంవత్సరాలు అయింది, ఇక్కడే ఉంటున్నాను నేను. నా పెన్షన్ తీసేసారండి వచ్చిన తర్వాత. పెన్షన్ తీసేస్తే ఇంకెందుకండి మీకు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు వచ్చినారు. మళ్ళీ పెన్షన్ మళ్ళీ ఇస్తామమ్మా. మీ అందరూ సహకారంతో ఆ చంద్రబాబు నాయుడు ఏ ఇబ్బంది వచ్చినా రమేష్ నాయుడు తీరు ఉంటారు. మీరు ఆయనతో చెప్పారు. ఇక్కడ లోకల్ గా రమేష్ గారు ఈ రోజున 15 వార్డులో ఉమ్మడి అభ్యర్థులైనటువంటి ఎమ్మెల్యే క్యాండిడేట్ సొంగ రోషన్ కుమార్ గారు, ఎంపీ క్యాండిడేట్ అయినటువంటి పుట్ట మహేష్ యాదవ్ గారి తరపున ప్రచార కార్యక్రమంగా ఈ రోజున 15 వార్డులో చేస్తున్నాం. మరి ప్రజలందరూ గమనించాల్సింది ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు అంతకుముందు 14 సంవత్సరాలు ఏ రకంగా చేశారో చూశారు. ఈ ప్రభుత్వంలో అంటే గడిచిన ప్రభుత్వంలో అందరూ కూడా గమనించి రేపు రాబోయే ఎన్నికల్లో 2 ఓట్లు కూడా ఎమ్మెల్యే, ఎంపీ సొంగ రోషన్ కుమార్ గారిని, పుట్ట మహేష్ యాదవ్ గారిని గెలిపించి మన గ్రామ అభివృద్ధికి అందరూ కూడా సహకరించాలని, అట్లాగే పోయిన గవర్నమెంట్ లో అంటే మన గవర్నమెంట్ కావాలి అంత ముందు గవర్నమెంట్ లో ఎన్ని గ్రాంట్లతో ఎన్ని సిమెంట్ రోడ్లు ఎన్ని డ్రైన్లు వేసారో చెప్పగలిగే ధైర్యం గడిచిన మా మున్సిపల్ కౌన్సిలర్స్ లో 24 మంది కూడా గుండెల మీద చేసి చెప్పగలరు. అలాగే ప్రతిపక్షం అయినప్పటికీ 5 వార్డులు కూడా మాకు ఎంత గ్రాంట్ ఇచ్చారో వాళ్ళకు కూడా అంతే గ్రాంట్ ఇచ్చి ప్రతిపక్షం అనేది కూడా లేకుండా 29 వార్డులు అభివృద్ధి చేసిన గంట పోయినసారి ఎమ్మెల్యే గారు కానివ్వండి, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ ఎంతో అభివృద్ధి చేశారు. ఇది మేము చెప్పక్కర్లే, వీధుల్లోకి వెళ్తుంటే వారే గమనిస్తున్నారు. కాబట్టి మేము మనస్ఫూర్తిగా కోరుకునేది ఏంటంటే ఈ రాబోయే ఎలక్షన్ లో 2 ఓట్లు కూడా తెలుగుదేశం పార్టీకి వేసి ఎమ్మెల్యే, ఎంపీ గారిని గెలిపించుకుని చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో, కేంద్రం సహకారంతో, మోడీ గారి సహకారంతో మన రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవడానికి 2 ఓట్లు కూడా సైకిల్ గుర్తుకి వేసి గెలిపించి మన రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకుందామని చేతులెత్తి నమస్కరించి సెలవు తీసుకుంటున్నాను. 15వ వార్డులో మన ప్రచారం చేస్తున్నాం. ఈ 15వ వార్డులో చాలా తెలుగుదేశం పార్టీ పరంగా ప్రజలు చాలా ఎదురొచ్చి మేము చంద్రబాబు నాయుడిని గెలిపించుకుంటాం,
అని ఎదురొచ్చి చెప్తున్నారు. దానికి కారణం ఏంటంటే పెరిగిన విద్యుత్ ఛార్జీలు, అలాగే నిరుద్యోగ సమస్య. వాళ్ళు కారణాలు కూడా వాళ్ళే చెప్తున్నారు. తప్పనిసరిగా రాబోయే ఈ ఎన్నికల్లో సొంగ రోషన్ కుమార్ గారిని, అలాగే పుట్ట మహేష్ యాదవ్ గారిని ఈ 2 ఓట్లు సైకిల్ వేసి అత్యధిక మెజార్టీతో గెలిపిస్తామని ఎదురొచ్చి చెప్తున్నారంటే మన పార్టీ మీద ఉన్న అభిమానానికి ఈ 15వ వార్డు ప్రజలకు కృతజ్ఞతలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. నమస్తే. బహుళ జాతీయ మార్కెట్లో NLS వర్జీనియా పొగాకుకు ధరలు పెరగడంతో రైతాంగం ఆనందం వ్యక్తం చేస్తోంది. ఆది నుంచి చివరి దాకా ఇదే ఒరవడిని కొనసాగిస్తే మరింత బాగుంటుందని తెలియజేస్తున్నారు. ప్రస్తుతం చాలా చోట్ల పొగాకు గ్రేడింగ్, క్యూరింగ్ పనుల్లో కూలీలు నిమగ్నమయ్యారు. గ్రేడ్ 1, గ్రేడ్ 2 గ్రీన్ పొగాకును ఎంపిక చేస్తున్నారు. పశ్చిమ ఏజెన్సీ మెట్ట ప్రాంతంలో పొగాకు సాగుపై చాలా వరకు రైతులు ఆధారపడి జీవనం సాగిస్తున్నారు. రాష్ట్ర నలుమూలల నుంచి కూలీలు పొగాకు సాగు పనుల కోసం వస్తుంటారు. ప్రస్తుతం వేలం కేంద్రాలలో పొగాకు ధరలు ఆశాజనకంగా ఉన్నట్లు రైతాంగం తెలియజేస్తోంది. జంగారెడ్డిగూడెంలో 10, 11, 12వ వార్డులలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. కూటమి అభ్యర్థుల గెలిపే లక్ష్యంగా ఇంటింటికి తిరుగుతున్నారు. తమ అభ్యర్థులకు ఓట్లు వేయాలని విన్నవిస్తున్నారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ కరుటూరి రమాదేవి, తెలగారపు జ్యోతి, సీనియర్ నాయకులు గుమ్మడి ప్రసాద్, చెరుకూరి శ్రీధర్, చిట్టిబండ్ల రామలింగేశ్వరరావు, షేక్ యాకూబ్, మన్యం దుర్గారావు, పాతూరి అంబేద్కర్, అల్లూరి రామకృష్ణ, చిట్రోజు తాతాజీ, వలవల తాతాజీ పాల్గొన్నారు. జంగారెడ్డిగూడెంలో పలు ప్రాంతాలలో వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ప్రచారం చేపట్టారు. మున్సిపల్ చైర్పర్సన్ బత్తిన నాగలక్ష్మి, చిన్న దంపతులు, పట్టణ అధ్యక్షులు చిటికెల అచ్చిరాజు, వైస్ చైర్మన్ ముప్పుడి వీరాంజనేయులు, కౌన్సిలర్స్ కంచర్ల గీతాకుమారి, కాసర లక్ష్మీజ్యోతి, నేట్రు సుబ్బలక్ష్మి, ఐనల రమణమూర్తి, కనుమూరి లావణ్య పాల్గొన్నారు. ఇంటింటికి తిరిగి ప్రచారాన్ని చేపట్టారు. వైఎస్ఆర్సీపీ అభ్యర్థులను గెలిపించాలని విన్నవిస్తున్నారు. సీఎం జగన్మోహన్ రెడ్డి రూపొందించిన మేనిఫెస్టోపై సంతృప్తి వ్యక్తం చేశారు. రాష్ట్రంలో పోలవరం నియోజకవర్గం ప్రత్యేక స్థానం సంతరించుకుంది. ప్రధాన పార్టీల అభ్యర్థులతో పాటు స్వతంత్ర అభ్యర్థులు సైతం ఇక్కడ పోటీ చేస్తున్నారు. ప్రధానంగా విద్యావంతుడిగా, ఆదర్శ రైతుగా గుర్తింపు తెచ్చుకున్న మొడియం సూర్యచంద్రరావు నామినేషన్ దాఖలు చేశారు. టీడీపీ రెబల్ అభ్యర్థిగా బరిలోకి దిగినట్లుగా చెప్పుకోవచ్చు. కూటమి నుంచి టికెట్ ఆశించినప్పటికీ పొత్తులో భాగంగా పోలవరం నియోజకవర్గం కాస్త జనసేన పార్టీకి వెళ్లింది. దీంతో స్వతంత్ర అభ్యర్థిగా మొడియం సూర్యచంద్రరావు అసెంబ్లీ స్థానానికి నామినేషన్ దాఖలు చేశారు. ఎన్నికల ప్రచారంలో తనదైన శైలిలో ముద్ర వేసుకుంటూ ముందుకు సాగుతున్నారు. పోలవరం నియోజకవర్గంలో విలీన మండలాల్లోనూ మిగిలిన మండల గ్రామాలలో సూర్యచంద్రరావు ప్రచారం చేపడుతున్నారు. తనకున్న పరిచయాలను ఓటు బ్యాంకుగా మలుచుకుంటూ ముందుకు సాగుతున్నారు. ఆది నుంచి రాజకీయ కుటుంబం కావడంతో మొడియం సూర్యచంద్రరావు గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటి వరకు తమ కుటుంబంపై సేవ చేసుకుంటూ ముందుకు సాగామని తెలియజేస్తున్నారు. నా పేరు మొడియం సూర్యచంద్రరావు. నేను ఈ రోజు పోలవరం నియోజకవర్గంలో స్వతంత్ర అభ్యర్థిగా నిలబడడం జరిగింది. నా ఎన్నికల యొక్క గుర్తు గ్యాస్ పొయ్యి. నేను మా కుటుంబం గత 40 సంవత్సరాల నుంచి కూడా రాజకీయ చరిత్ర గల కుటుంబం. అలాగే మాది వ్యవసాయ ఆధారిత కుటుంబం. నేను ఉన్నత చదువులు చదువుకున్నప్పటికీ వ్యవసాయం చేసుకుంటూ ప్రజలకు ఎప్పుడు మా ప్రజలతో ఉంటూ ప్రజలకు మమేకమై వారికి ఎటువంటి అవసరాలున్నా ఆ వంతుగా నేను సహాయ సహకారాలు చేసుకుంటా వచ్చాను. అందులో భాగంగానే నేను ఈ రోజు ఈ నియోజకవర్గంలో ప్రజలకు ఇంకేమైనా చేయాలనే ఆలోచనతో నేను ముందుకొచ్చి ఈ రోజు శాసనసభ్యుగా ఎమ్మెల్యేగా అవుదామని, ఎమ్మెల్యే అయితే ఇంకా జనాలకి ఏదైనా చేయాలని ఆలోచనతో ఈ రోజు పోటీలో తిరగడం జరిగింది. ఈ రోజు ప్రచారంలో భాగంగా జనాల్లో తిరుగుతుంటే నియోజకవర్గంలో అనేక రకాలైన సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలు ఉన్నాయి. మేజర్ గా చూసుకున్నట్లయితే పోలవరం నియోజకవర్గంలో విలీన మండలమైనటువంటి వెలేరుపాడు, కుక్కునూరులో మౌలిక సదుపాయాలు లేక చాలా రకాల ఇబ్బంది పడుతున్నారు. నేను గాని మీరు అందరూ ప్రజలందరూ ఆశీర్వదిస్తే వారి యొక్క సమస్యలను తీర్చి నేను ఎప్పుడు ఎల్లవేళలా ప్రజలకి చేదోడు వాదుడుగా ఉంటూ వారి కష్టాలను తీరుస్తూ ముందుకెళ్తానని నేను తెలియజేస్తున్నాను. నా ఎన్నికల గుర్తు గ్యాస్ పోయి ఈ రోజు నేను ప్రచారం చేస్తుంటే ఈ నియోజకవర్గంలో అన్ని సామాజిక వర్గాల్లోనూ అన్ని కులాలు, అన్ని మతాల్లోనూ నాకంటూ ఒక గుర్తింపు ఉంది. నా యొక్క వాళ్ళతో నాకు మంచి అనుబంధాలు ఉన్నాయి, మంచి సత్సంబాలు ఉన్నాయి. వారు ప్రత్యక్షంగా వచ్చి నా కోసం ప్రచారం చేసి నన్ను గెలిపించడానికి వారు వంతుగా వారు కృషి చేస్తున్నారు. ఈ రోజు నేను గెలుస్తానని
చెప్తున్నానంటే నా వెనకున్న జనం, అలాగే నన్ను ఆదరించేటటువంటి నాకు పరిచయం ఉన్నటువంటి వ్యక్తులందరూ చేయటం వల్ల నేను కంపల్సరీ గెలుస్తున్నాను. నేను ప్రజలకు ఎప్పుడు ప్రజా సేవకుడుగా ఉండి నన్ను ఆశీర్వదించాలని కోరుతున్నాను. నన్ను ఈ రోజు అత్యధిక మెజారిటీతో గెలుస్తున్నాను స్వతంత్ర అభ్యర్థిగా. జంగారెడ్డిగూడెంలో లక్ష్మీ గణపతి టౌన్షిప్ పచ్చదనంతో నిండుకుంది. లక్ష్మీ గణపతి టౌన్షిప్ లో వివాహాది శుభ కార్యక్రమాలకు మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టారు. దీంతో లక్ష్మీ గణపతి టౌన్షిప్ లో ఎవరి పుట్టినరోజులు, వివాహ రోజులు జరిగినప్పటికీ ఆ ప్రాంతంలో మొక్కలు నాటుతున్నారు. ఈ నెల 2వ తేదీన గుమ్మడి లోకేష్ తో పాటు మరొకరి పుట్టినరోజు కావడంతో మొక్కలు నాటారు. టౌన్షిప్ వాసులందరూ ఏకస్తులై మొక్కలు వేశారు. లక్ష్మీ గణపతి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం వేరువేరుగా కేక్ కట్ చేశారు. అదేవిధంగా పుట్టినరోజు జరుపుకునే కుటుంబీకులు, బంధువులు, స్నేహితులందరూ సమైక్యంగా ఆలయం వద్ద సంబరాలు చేసుకున్నారు. పుట్టినరోజు చేసుకునే వారికి ఆశీర్వచనం అందజేశారు. పెరుగుతున్న ఉష్ణోగ్రత నుంచి రక్షణ పొందేందుకు ప్రతి ఒక్కరూ ఇదే విధానాన్ని చేపట్టి వివాహాది శుభ కార్యక్రమాలకు మొక్కలు నాటే సంస్కృతిని చేపట్టాలని సిటీ న్యూస్ తో పేర్కొన్నారు. ఈ రోజు మన జంగారెడ్డిగూడెం లక్ష్మీ గణపతి టౌన్షిప్ లో ఉండే పార్కు సభ్యులందరికీ, అలాగే ఈ పార్కును మెయింటైన్ చేసే రామరెడ్డి గారు, లక్ష్మణ్ రెడ్డి గారు, లక్ష్మణ్ గారు, రాజారావు, గుమ్మడి రాజారావు గారు, ఆ ఫ్యామిలీ మొత్తం అందరి ఫ్యామిలీలు కమిటీ ఆధ్వర్యంలో మన ఈ గుడి దగ్గర ఎవరు బర్త్డే జరిగినా, పెళ్లి రోజు జరిగినా, సంతోషమైన ఏ రోజు జరిగినా మన ఈ పార్క్ ఫ్యామిలీ ఇది. ఈ పార్క్ ఫ్యామిలీ లక్ష్మీ గణపతి టౌన్షిప్ ఫ్యామిలీ అందరూ అక్కడికి వచ్చి చిన్నలు పెద్దలు అందరూ కూడా ఫ్యామిలీలతో వచ్చి ఇక్కడ సంతోషంగా సెలబ్రేట్ చేసుకుంటున్నాం. అలాగే ఎవరు పుట్టినరోజు జరిగినా, ఇక్కడ ఎవరు మ్యారేజ్ డే జరిగినా, ఏది జరిగినా ఇక్కడ ఒక మొక్క ఎంచడం ఒక ఆనవాయితీగా పెట్టుకున్నారు వీళ్ళు. అలాగే ఇవాళ పుట్టినరోజు జరిగిన మా మిసెస్ సచివేణి, అలాగే యశ్వంత్, గుమ్మడి యశ్వంత్, వీళ్ళ పుట్టినరోజులు 2 మొక్కలు వేయడం జరిగింది. అందరూ కూడా చాలా పిల్లలు పెద్దలు అందరూ వచ్చి సొంత కుటుంబం లాగా అందరూ ఇక్కడ సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఇలాగే 10 కాలాల పాటు ఎప్పుడు జరగాలని, ఇంకా 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 ఎక్కువ జరగాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. కమిటీ మెంబర్స్ అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ రోజు కొత్తగా ఈ మొక్కలు నాటే కార్యక్రమం పెట్టాలి అనే ఆలోచన వచ్చినందుకు కమిటీ మెంబర్స్ అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ రోజు మనం కేక్ కట్ చేస్తున్నాం, అది ఈ రోజే మర్చిపోతున్నాం. కానీ ఒక మొక్క పాతటం వల్ల మనకి ఆక్సిజన్ ఇస్తుంది. ఆల్రెడీ ఏంటంటే సంవత్సరాలు ఎన్ని సంవత్సరాలైనా కూడా ఆ గుర్తింపు మాత్రం శాశ్వతంగా ఉంటుంది. దాని గురించి ప్రతి ఒక్కరూ కూడా ఈ వాతావరణం కల్పించాలి అని చెప్పి టౌన్ లో అందరూ కూడా ఈ ఆలోచన తీసుకుని అందరూ కూడా మొక్కలుగా నాటే కార్యక్రమం చేయాలని చెప్పి నేనైతే మాత్రం కోరుకుంటున్నాను. లక్ష్మీ గణపతి టౌన్షిప్ లో ప్రతి బుధవారం కూడా సాయంత్రం పారాయణం కార్యక్రమం జరుగుతుంది. మంతలో విజయ గణపతి ఆలయం వద్ద మంతలో ఒక బుధవారం పంచామృతాభిషేకం జరుగుతుంది. నిజంగా 16 సంవత్సరాలు అవుతుంది టెంపుల్ కట్టి. ఈ రోజు దిగ్విజయంగా కార్యక్రమం చేయగలుగుతున్నాం అని అంటే ఈ లక్ష్మీ గణపతి టౌన్షిప్, సూరప్రాజు కాలనీ మహిళలు అందరూ కూడా కలిసి అందరూ కూడా ఒక యూనిటీగా, కమ్యూనిటీ కాదు దీంట్లో ఏంటంటే చిన్న పెద్ద తేడా లేకుండా అందరూ కలిసి ఇంచుమించుగా 40-50 మంది ఈ పారాయణం కార్యక్రమం చేసుకుంటున్నారు. దీంట్లో ఏంటంటే పుట్టినరోజు గాని, పెళ్లి రోజు గాని ఏదన్నా మంచి కార్యక్రమాలకి ఈ మొక్కలు నాటే కార్యక్రమం తీసుకోవాలి, చేయాలి అని చెప్పి మనం అందరం కూడా ఈ పిల్లలకు కూడా ఇంచుమించుగా ఏంటంటే ఈ వాతావరణం కల్పిస్తే ఫ్యూచర్ అంతా కూడా బాగుంటుందనే ఆలోచనతోటి మేమైతే మాత్రం ఈ కార్యక్రమం చేస్తున్నాం. ఈ కార్యక్రమం ఈ రోజు యశ్వంత్ బర్త్డే జరిగింది, తాతారెడ్డి గారి ఫ్యామిలీ బర్త్డే జరిగింది. ఆల్రెడీ ఏంటంటే ఈ రోజు మా ఈ 2 మొక్కలతోటి 14 మొక్కలు జరిగింది. 14 మొక్కలు ఈ మంత్ లోనే 14 మొక్కలు నాటాం. ఆల్రెడీ ఏంటంటే ఈ పార్క్ ప్లేస్ లో మొత్తం అంతా కూడా గ్రీనిష్ చెయ్యాలి అనే ఆలోచనతో మా కమిటీ మెంబర్స్ అందరూ కూడా టౌన్షిప్ అభివృద్ధిని చెయ్యాలి అనే ఆలోచనతోటి మేము అందరూ కూడా ఈ నిర్ణయం తీసుకున్నాం. అందరూ కూడా ఇలాగే ఆలోచించి ఆల్రెడీ ఏంటంటే జంగారెడ్డిగూడెం మొత్తం కూడా మొక్కలు నాటి పర్యావరణాన్ని కాపాడాలి అని చెప్పి మా అందరి కోరిక. థ్యాంక్ యూ అందరికీ కూడా. జంగారెడ్డిగూడెంలో మార్కండేపురం సమీపంలో ఎన్నికల సందర్భంగా ఎఫ్ఎస్టీ అధికారులు నిర్వహించిన తనిఖీలలో బొట్టాయిగూడెం నుంచి జంగారెడ్డిగూడెంలో మోటార్ సైకిల్లో ఏ విధమైన బిల్లులు లేకుండా ఒక వ్యక్తి నుంచి 1,83,000 రూపాయలు స్వాధీనం చేసుకున్నారు. నగదుకు సంబంధించి ఎటువంటి పత్రాలు లేకపోవడంతో అధికారులు స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న నగదును ట్రెజరీలో జమ చేస్తామని, సరైన ఆధారాలు చూపిస్తే ఇచ్చే అవకాశం ఉంటుందని అధికారులు తెలిపారు. 50,000కు పైబడి నగదును ఎటువంటి ఆధారాలు లేకుండా తీసుకెళ్తే స్వాధీనం చేసుకుంటామని అధికారులు తెలిపారు.
సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో కమ్మవరపుకోట ఎన్నికల చెక్పోస్ట్ వద్ద వాహనాల తనిఖీలలో భాగంగా గురువారం ఒక వ్యక్తి వద్ద ఎటువంటి ఆధారాలు లేని 1,72,000 రూపాయలు స్వాధీనం చేసుకున్నట్లు చెక్పోస్ట్ ఎన్నికల అధికారి మొహమ్మద్ మొహిద్దీన్ తెలియజేశారు. ఈ నగదు జంగారెడ్డిగూడెం పట్టణానికి చెందిన కారులో వెళ్తున్న వ్యక్తి వద్ద స్వాధీనం చేసుకున్నట్లు ఆయన తెలిపారు. ఈ నగదును ఫ్లయింగ్ స్క్వాడ్ సిబ్బంది ద్వారా ఏలూరు ట్రెజరీలో జమ చేయబడుతుందని తెలిపారు. నగదుకు సంబంధించిన తగు పత్రాలను చూపించినట్లయితే నగదుకు సంబంధించిన వ్యక్తికి ఇవ్వడం జరుగుతుందని అన్నారు. వాహనాల తనిఖీలలో పోలీస్ సిబ్బంది కె రమేష్, రామకృష్ణ, సూర్యారావు, షేక్ నాగూర్, ఎం నాగార్జున పాల్గొన్నారు. వైఎస్ఆర్సీపీ జిల్లా కార్యదర్శిగా జంగారెడ్డిగూడెం మాజీ జెడ్పీటీసీ ముప్పిడి శ్రీనివాసరావు నియమితులయ్యారు. ఈ మేరకు పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి ఉత్తర్వులు వెలువడ్డాయి. దీంతో వైఎస్ఆర్సీపీ శ్రేణుల్లో నూతన ఉత్తేజం నెలకొంది. శ్రీను ఆర్ట్స్ వద్ద ముప్పిడి శ్రీనివాసరావును శాలువాలతో సత్కరించారు. పలువురు పూల బుకేలు అందజేశారు. ఈ కార్యక్రమంలో బుల్లితెర నటుడు భాష, కుక్కల ధర్మరాజు, గురువారెడ్డి, అమ్మానలియ మొగల్నిడి శ్యాంబాబు, సురేష్, వీరవల్లి సోమేశ్వరరావు, జీడికంటి రామారావు, షరీఫ్, వసంతటి మంగరాజు, గగ్గల కిరణ్ కుమార్, బిట్రాల లక్ష్మణరావు, జమీర్ పాల్గొన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, జట్టి గురునాథరావు తదితరులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఇక్కడ విచ్చేసిన పెద్దలందరికీ, నా మిత్రులందరికీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులందరికీ పేరు పేరున నా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఈరోజు నాకు జిల్లా కార్యదర్శి పదవి ఇచ్చినందుకు పెద్దలు గవర్నర్ శ్రీ జట్టి గురునాథరావు గారికి, అలాగే జిల్లా అధ్యక్షులు ఆళ్ళ నాని గారికి, ప్రధాన కార్యకులు జగన్మోహన్ రెడ్డి గారికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. ఏలూరు జిల్లా కార్యదర్శిగా ఎన్నికైన మన శ్రీ ముప్పిడి శ్రీను ఎక్స్ జడ్బీటీసీ గారు ముప్పిడి శ్రీను గారికి మరి కార్యకర్తలు అందరూ కూడా వచ్చి ఈరోజు ఘన స్వాగతం జరుగుతుంది. అలాగే మళ్ళీ ఉన్నత పదవులు ఎన్నెన్నో ఆశించి మరి ముందుకు వెళ్ళాలని ఆశించి సెలవు తీసుకుంటున్నాం ఈ రోజు కండి. అలాగే జట్టి గురునాథ్ గారి నాయకత్వంలో కార్యకర్తలకి గుర్తించే రోజు వచ్చింది కాబట్టి వైఎస్ఆర్ పార్టీ మరి ఎప్పుడు కూడా ముందస్తు మేము అందరూ కష్టపడే వ్యక్తులు కాబట్టి ఫస్టే మళ్ళీ ముప్పిడి శ్రీను గారికి ఈ పదవత్తాకి అందరం కూడా ఆశ వ్యక్తం చేస్తున్నాం. ఈరోజు మాజీ జడ్పీటీసీ సభ్యులు శ్రీ జట్టి గురునాథరావు గారి ప్రధాన అనుచరుడు, పిలిస్తే పలికే వ్యక్తి, అందరివాడు మరి మా ముప్పిడి శ్రీను గారికి ఈ రోజున జిల్లా అధ్యక్షులు ఆళ్ళ నాని గారు ఆదేశాల ప్రకారం జిల్లా కార్యదర్శిగా ఎలక్ట్ చేయడం జరిగింది. వారికి మా శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎంతో బలోపేతం అవుతుందని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి శుభాకాంక్షలు తెలియజేసుకుంటాం. జంగారెడ్డిగూడెంలో శ్రీచక్ర సహిత శ్రీ 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 నూకాలమ్మ తల్లి ఆలయం భక్త సంద్రమైంది. అమ్మవారికి అభిషేకాలతో పాటు అష్టోత్తర పూజలు చేశారు. వివిధ రకాల హారతులను అర్పించారు. ఈ సందర్భంగా ఆలయ చైర్మన్ డాక్టర్ రాజాన సత్యనారాయణ మాట్లాడుతూ అమ్మవారి రజత వస్త్రం తయారీకి ధనలక్ష్మి జ్యువెలర్స్, వినాయక జ్యువెలర్స్ తో పాటు సుగ్గల రవికృష్ణలు సంయుక్తంగా 17 తులాల వెండి, అలవాలు శ్రీనివాసరెడ్డి 8 తులాల వెండి, పెసల వెంకటరమణ 5 తులాల వెండి బహుకరించినట్లు తెలిపారు. కూచుపట్ల వెంకట ప్రభాకర్ కుమార్, సీతాకుమారి దంపతులు 5,558 రూపాయలు, పాపోలు వెంకట శ్రీనివాస్, నిర్మల దంపతులు 5,116 రూపాయలు అమ్మవారి వస్త్రాలంకరణ, పుష్పాలంకరణ, ప్రసాద వితరణకు, ఆలయ అభివృద్ధికి విరాళంగా అందజేశారు. అమ్మవారి శేష వస్త్రాన్ని, రూపక పటాన్ని ఇచ్చి ఘనంగా సత్కరించామని తెలిపారు. శ్రీచక్ర సహిత శ్రీ 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 నూకాలమ్మ అమ్మవారికి ఆలయ కమిటీ ఆధ్వర్యంలో, అలాగే ఆలయ చైర్మన్ డాక్టర్ రాజాన సత్యనారాయణ గారి ఆధ్వర్యంలో వెండి చీర తయారు చేయించేటటువంటి కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. మరి ఈ కార్యక్రమంలో భాగంగా మరి అమ్మవారికి వెండి చీరకి ధనలక్ష్మి జ్యువెలర్స్, వినాయక జ్యువెలర్స్, శుక్ల రవికృష్ణ మరి సంయుక్తంగా 17 తులాల వెండిని, అలాగే అలవాల శ్రీనివాసరెడ్డి, వీర వెంకట పద్మావతి దంపతులు 8 తులాల వెండిని, పెసల వెంకటరమణ మున్సిపల్ శానిటరీ ఇన్స్పెక్టర్ గారు 5 తులాల వెండిని ఇచ్చి ఉన్నారు. మరి అదేవిధంగా ఆలయ అభివృద్ధికి కూచిపట్ల వెంకట ప్రభాకర్ కుమారు, సీతాకుమారి దంపతులు 5,558 రూపాయలు, పాపోలు వెంకట శ్రీనివాసు, శ్రీమతి నిర్మలా దంపతులు, తాడువాయి వాస్తవ్యులు 5,116 రూపాయలు విరాళంగా ఇచ్చి ఉన్నారు. మరి వారిని, వారి కుటుంబాలను అమ్మవారు ఎలవాలా కాచి కాపాడాలని చెప్పేసి కోరుకుంటున్నాం. మరి అదేవిధంగా గ్రామభక్త మహాజనులందరూ అమ్మవారి వెండి చీర తయారీలో భాగస్వాములై అమ్మవారి అనుగ్రహానికి పాత్రలు కావాల్సిందిగా తెలియజేస్తున్నాం. ఓం శ్రీ మాత్రే నమః. ఈరోజు శుక్రవారాన్ని పురస్కరించుకుని అమ్మవారికి వేకువజాము నుంచే
ప్రాతకాల పూజలు మరియు లలితా సహస్రనామ కుంకుమార్చనలు, అమ్మవారి యొక్క ఉత్సవ విగ్రహానికి పంచామృతాభిషేక సహిత విశేష సుగంధములచే అమ్మవారికి అభిషేక కార్యక్రమం. తదనంతరం అమ్మవారి యొక్క మూల విరాట్కి ఏకాదశ మంగళ నీరాజనాలతో పాటుగా వేద దర్బార సేవ, చతుర్వేద స్వస్తి, నీరాజన మహామంత్ర పుష్పాలంతా కూడా సభక్తి పూర్వకంగా అమ్మవారి పూజాధికారులు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో భక్తులంతా కూడా వచ్చేసి అమ్మవారి యొక్క హారతి కార్యక్రమంలో పాల్గొని అమ్మవారి యొక్క హారతను సందర్శించి అమ్మవారి యొక్క తీర్థ ప్రసాదాలను స్వీకరించి అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొంది ఉన్నారు. శ్రీమాత్రే నమః. జంగారెడ్డిగూడెంలో శ్రీచక్ర సహిత శ్రీ 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 ముత్యాలమ్మ తల్లి ఆలయం శుక్రవారం సందర్భంగా భక్త సంద్రమైంది. అమ్మవారిని భక్తులు దర్శించుకున్నారు. పరిసర ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు పూజలు చేశారు. ఉచిత ప్రసాద వితరణ చేశారు. 24 రకాల హారతులను అర్పించారు. జంగారెడ్డిగూడెంలోని అశ్వారావుపేట రోడ్ నందు యూనియన్ బ్యాంక్ వద్ద మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో మజ్జిగ చలివేంద్రాన్ని ఏర్పాటు చేశారు. పట్టణానికి చెందిన ఎల్ఐసి కృష్ణమూర్తి మాతృమూర్తి హనుమాయమ్మ జ్ఞాపకార్థం మజ్జిగ వితరణ చేశారు. మజ్జిగ చలివేంద్రాన్ని యూనియన్ బ్యాంక్ మేనేజర్ లక్ష్మీ రంజన్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మానవతా మండల సెక్రటరీ గద్దె సత్యనారాయణ, ట్రెజరర్ ఇమ్మంది మాధవరావు, కార్యవర్గ సభ్యులు ఎల్ రఘురాం, మండల చైర్మన్ ఆకుల ధర్మరాజు, ఎల్ఐసి కృష్ణమూర్తి, మానవతా జిల్లా కన్వీనర్ త్రిపుర రమేష్, మాజీ మానవతా అధ్యక్షులు ఎల్కే తాతారావు, ఎల్కే ప్రసాద్, కర్పూరం వెంకన్నబాబు, సామంతుల చక్రధర్రావు పాల్గొన్నారు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు చూస్తూనే ఉండండి సిటీ న్యూస్. శ్రీ 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 గంగానమ్మ అమ్మవారి ఆశీస్సులతో గత 22 సంవత్సరాలుగా కస్టమర్ దేవుళ్ల ఆదరాభిమానాలు పొందుతున్న శ్రీ సాయి లక్ష్మి ఎలక్ట్రానిక్స్, హోమ్ నీడ్స్ అండ్ ఫర్నిచర్స్ దసరా, దీపావళి, క్రిస్మస్, నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలతో శ్రీ సాయి లక్ష్మి ఎలక్ట్రానిక్స్, హోమ్ నీడ్స్ అండ్ ఫర్నిచర్స్ వారి బంపర్ ఆఫర్స్. బ్రాండెడ్ 24 inches LED TV ప్లస్ 2.1 హోమ్ థియేటర్ ప్లస్ బ్యాగ్ కేవలం 7,999 రూపాయలు మాత్రమే. బ్రాండెడ్ 32 inches LED టీవీ ప్లస్ హోమ్ థియేటర్ ప్లస్ బ్యాగ్ కేవలం 9,999 రూపాయలు మాత్రమే. బ్రాండెడ్ 40 inches LED TV ప్లస్ హోమ్ థియేటర్ ప్లస్ బ్యాగ్ కేవలం 14,999 రూపాయలు మాత్రమే. 6.5 kgs వాషింగ్ మిషన్ ప్లస్ బ్యాగ్ కేవలం 4,499 రూపాయలు మాత్రమే. లాయిడ్ 1.5 ton AC ప్లస్ స్టెబిలైజర్ ప్లస్ ఇన్స్టలేషన్ ప్లస్ బ్యాగ్ కేవలం 34,990 రూపాయలు. 6x4 మంచం ప్లస్ పరుపు ప్లస్ 2 దిండ్లు కేవలం 12,990 రూపాయలు మాత్రమే. మీ పాత టీవీ, LED, ఫ్రిజ్, వాషింగ్ మిషన్, ఏసీ, గ్రైండర్స్, రైస్ కుక్కర్స్, ఫ్యాన్స్, కూలర్స్, ఐరన్ బాక్సులు, బీరువాలు, మంచాలు, సోఫాలు, డ్రెస్సింగ్ టేబుల్స్, టీపాయిలు, పరుపులు, కుర్చీలు తదితర గృహోపకరణాలు ఎక్స్చేంజ్లు కొత్తవి తీసుకువెళ్లగలరు. మరెన్నో ఆఫర్స్ ను మీ సొంతం చేసుకోండి. సాయి లక్ష్మి ఎలక్ట్రానిక్స్ అండ్ హోమ్ నీడ్స్ 0% ఫైనాన్స్ సౌకర్యం కలదు. బజాజ్ HDB ఫైనాన్స్ చేయబడును. మా వద్ద అన్ని కంపెనీల LEDలు, వాషింగ్ మెషీన్లు, ఏసీలు, ఫ్రిజ్లు, ఫ్యాన్స్, బీరువాలు, పరుపులు, సోఫాలు, మంచాలు తదితర ఎలక్ట్రానిక్స్ అండ్ గృహోపకరణాలు అతి తక్కువ ధరలకే లభించును. నేడే విచ్చేయండి. శ్రీ సాయి లక్ష్మి ఎలక్ట్రానిక్స్ అండ్ హోమ్ నీడ్స్, ప్రొపరైటర్ కోసూరి బ్రదర్స్, మల్లాదివారి కాంప్లెక్స్, బొట్టాయిగూడెం రోడ్, జంగారెడ్డిగూడెం. ఫోన్స్ 9346832200 మరియు 9705878772.
వెల్కమ్ బ్యాక్. ఏలూరు జిల్లా ఎస్పీ డి మేరీ ప్రశాంతి ఆదేశాలపై ఏలూరు జిల్లా అదనపు ఎస్పీ అడ్మిన్ జి స్వరూపరాణి నాగాలాండ్ రిజర్వ్ పోలీస్ దళాలతో ఏలూరు జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయం నందు సమావేశాన్ని నిర్వహించారు. రానున్న సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఏలూరు జిల్లాలో ప్రశాంతమైన వాతావరణంలో ప్రజలకు రాజ్యాంగం ద్వారా సంక్రమించిన ఓటు హక్కును వినియోగించుకుంటకు పోలీసు ఉందని భరోసా కల్పించాలని, పచ్చని పల్లె సీమలలో ఎటువంటి ఇబ్బందులు లేకుండా సజావుగా ఎన్నికల నిర్వహణ కొరకు ప్రతి గ్రామం నందు ఫ్లాగ్ మార్చ్ నిర్వహించాలని, ఎన్నికల నేపథ్యంలో చెక్ పోస్టుల వద్ద గంజాయి, నాటుసారా, మద్యం, నగదు అక్రమ రవాణా జరగకుండా పటిష్టమైన చర్యలు తీసుకోవాలని నాగాలాండ్ రిజర్వ్ పోలీస్ దళాలు సహకరించాలని స్వరూపరాణి కోరారు. ఈ కార్యక్రమంలో డిటిసి డిఎస్పీ కె ప్రభాకర్ రావు, ఏఆర్ అదనపు ఎస్పీ ఎన్ఎస్ఎస్ శేఖర్, నాగాలాండ్ రిజర్వ్ పోలీస్ కమాండెంట్ హెచ్ ముఖేష్ హియో, డిప్యూటీ కమాండెంట్ డాక్టర్ జాన్ కువుంగ్ తదితరులు పాల్గొన్నారు. పెన్షన్ కోసం వెళ్లి వడదెబ్బ తగిలి వృద్ధురాలు మృతి చెందిన ఘటన పోలవరం పంచాయతీ బాపూజీ కాలనీలో చోటు చేసుకుంది. బాపూజీ కాలనీకి చెందిన 65 సంవత్సరాల కస్తూరి కాదమ్మకు బ్యాంకు ఖాతాలో పెన్షన్ నగదు జమ అయ్యాయి. ఈ నగదును తీసుకునేందుకు గురువారం కాదమ్మ బ్యాంకుకు వెళ్లింది. మధ్యాహ్నం 1 గంట వరకు పెన్షన్ కోసం పడిగాపులు పడి పెన్షన్ తీసుకుని బ్యాంకు నుంచి బయటకు వచ్చిన వెంటనే కుప్పకూలిపోయింది. దీంతో గమనించిన స్థానికులు కాదమ్మను పోలవరం ప్రభుత్వ ఆరోగ్య కేంద్రానికి తరలించి చికిత్స అందించారు. చికిత్స పొందుతూ సాయంత్రం 4 గంటలకు మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించినట్లు మృతురాలి బంధువులు తెలియజేశారు. జంగారెడ్డిగూడెం మండలంలో పలు గ్రామాలలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను అధికారులు పరిశీలించారు. జిల్లా వ్యవసాయ అధికారి షేక్ హబీబ్ బాషా, కేఆర్పురం సహాయ వ్యవసాయ సంచాలకులు పీజీ బుజ్జిబాబులు సంయుక్తంగా క్షేత్ర పరిశీలన చేశారు. పొట్లగట్లగూడెం, గురువాయిగూడెం ధాన్యం కొనుగోలు కేంద్రాలను సందర్శన చేసి కొనుగోలు ప్రక్రియను రైతు భరోసా కేంద్రం సిబ్బందితో చేయించారు. తర్వాత అక్కడ ఉన్నటువంటి రైతులకు ఉన్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. తర్వాత క్షేత్ర పరిశీలనలో ధాన్యం కొనుగోలు ఏ విధంగా జరుగుతుందో పరీక్షించారు. ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి కేవీఎన్ పోషారావు, గ్రామ వ్యవసాయ సహాయకులు, రైతులు పాల్గొన్నారు. సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ అభ్యర్థి సరియం రామ్మోహన్ ని గెలిపించాలని ఐఎఫ్టియు రాష్ట్ర కోశాధికారి కేవీ రమణ విజ్ఞప్తి చేశారు. సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ పోలవరం అసెంబ్లీ అభ్యర్థిని బలపరుస్తూ జిలుగుమిల్లి మండలం అంకన్నగూడెం పంచాయతీ పరిధిలో పార్టీ సభ్యులు, ప్రజా సంఘాల నాయకుల సమావేశం శుక్రవారం అంకన్నగూడెంలో నిర్వహించారు. పివైఎల్ డివిజన్ నాయకుడు కట్టం నాగేశ్వరరావు అధ్యక్షతన జరిగిన సమావేశంలో రాష్ట్ర కోశాధికారి కేవీ రమణ, ఏఐకేఎంఎస్ జిల్లా అధ్యక్షులు బెట్టి సుబ్బన్న పాల్గొన్నారు. ఈరోజు జీలుగుమిల్లి మండలం అంకన్నగూడెం పంచాయతీ పరిధిలో ఉన్నటువంటి సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీ సభ్యులు మరియు పార్టీ ప్రజా సంఘాల నాయకుల సమావేశం అంకన్నగూడెంలో జరిగింది. సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ పోలవరం అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థిగా సరియం రామ్మోహన్ పోటీ పెట్టమైంది. సరియం రామ్మోహన్ విజయాన్ని కాంక్షిస్తూ ఈ రోజు ఈ జనరల్ బాడీ జరిగింది. ఈ జనరల్ బాడీలో మొత్తం పాల్గొన్నటువంటి రైతులు, వ్యవసాయ కూలీలు, పార్టీ సభ్యులు అందరూ ఇక్కడి నుంచి ఎన్నికలు అయ్యే వరకు రామ్మోహన్ విజయం కోసం కృషి చేయాలని చెప్పి మొత్తం వాడలా ప్రచారం చేయాలని చెప్పి నిర్ణయించడం జరిగింది. గత 52 సంవత్సరాలుగా సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ ఈ ప్రాంతంలో పనిచేస్తూ గిరిజనుల అభివృద్ధి కోసం ఎన్నో భూ పోరాటాలు, కూలి పోరాటాలు, అనేక పోరాటాలు నిర్వహించింది, విజయాలు సాధించింది. 100,000 ఎకరాలు ఈ రోజు ఇక్కడ ఏజెన్సీ ప్రాంతంలో పార్టీ నాయకత్వంలో పోరాడి సాధించిన భూములు ఈ రోజు సాగు చేసుకుంటున్నారు. అది జమీందారీ భూములు కానివ్వండి, ఫారెస్ట్ భూములు కానివ్వండి, బంజరు భూములు కానివ్వండి, అన్ని రకాల భూములు ఈ రోజు సాగు చేసుకుంటూ గిరిజనులు అభివృద్ధి చెందారు. వారందరూ ఖచ్చితంగా ఈ రామ్మోహన్ గెలుపు కోసం కృషి చేస్తామని చెప్పి ఈ రోజు ప్రమాణం చేయడం జరిగింది. పోలింగ్ బూత్ల వద్దకు వచ్చి ఓటు వేయాలని వృద్ధులు, వికలాంగుల సౌకర్యార్థం హోమ్ ఓటింగ్ ప్రవేశపెట్టారు. కేంద్ర ఎన్నికల కమిషన్ ఆదేశాలతో హోమ్ ఓటింగ్ చేపట్టినట్లు జంగారెడ్డిగూడెం తహసీల్దార్ శ్లేవజోజి, ఎంపీడీఓ కృష్ణప్రసాద్లు తెలిపారు. మండలంలో 26 మంది హోమ్ ఓటింగ్ ప్రక్రియను సద్వినియోగం చేసుకోవడానికి దరఖాస్తు చేసుకున్నారు. నిమ్మలగూడెం, దేవులపల్లి, పొట్లగట్లగూడెం గ్రామాలలో ఓటు హక్కును వినియోగించుకున్నారని తెలిపారు. అదేవిధంగా జంగారెడ్డిగూడెంలో ఒకరు ఓటు వేశారని తెలిపారు. వీడియో ఫుటేజ్ ఆధారంగా ఓటింగ్ ప్రక్రియ పారదర్శకంగా చేపడుతున్నట్లు తెలియజేశారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ప్రజలకు సేవ చేయాలనే ధ్యేయంతో పోటీ చేస్తున్న సిటీ న్యూస్ తో ఫేస్ టు ఫేస్ మాట్లాడిన పోలవరం స్వతంత్ర అభ్యర్థి మోడియం సూర్యచంద్రరావు.
పచ్చదనంతో దర్శనమిస్తున్న జంగారెడ్డిగూడెం లక్ష్మీ గణపతి టౌన్షిప్. వివాహాది శుభ కార్యక్రమాలకు మొక్కలు నాటే సాంప్రదాయాన్ని కొనసాగిస్తున్న టౌన్షిప్ వాసులు. పోలవరంలో పెన్షన్ తీసుకోవడానికి వచ్చిన వృద్ధురాలు వడదెబ్బకు చికిత్స పొందుతూ మృతి. వైఎస్ఆర్సీపీ జిల్లా కార్యదర్శిగా మాజీ జెడ్పీటీసీ ముప్పిడి శ్రీనివాసరావు నియామకం. సత్కరించిన వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు. జంగారెడ్డిగూడెం మండలంలో మున్సిపాలిటీలో ప్రారంభమైన హోమ్ ఓటింగ్ మొదలైన పోలింగ్ ప్రక్రియ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.